వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా? అవినీతి కేసుల్లో పలువురు వైసీపీ నేతలకు శిక్ష తప్పేలా లేదా అంటే అవునన్న సమాధానమే వినవస్తోంది. ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో అని వైసీపీ శ్రేణులంతా వణికిపోతున్న పరిస్థితి ఉందట. ఇంకోవైపు పార్టీ అధినేత జగన్ మీద సైతం కేసుల కత్తి వేలాడుతూనే ఉంది. అవినీతి అక్రమాలకు సంబంధించిన కేసులు మాత్రమే కాకుండా విధ్వంసం అరాచకాలకు సంబంధించిన కేసులు కూడా వైసీపీలో చాలామందిపై నమోదవుతున్నాయి. ఇప్పటికే కూటమి సర్కార్ వైసీపీ నేతల అరాచకాలను అక్రమాలను ఒక్కటొక్కటిగా వెలికి తీస్తోంది. పార్టీలో కార్యకర్త మొదలుకొని అధినేత వరకు భయం వెంటాడుతోందా? అందరూ జైలుకెళ్తే వైసీపీ పరిస్థితి ఏంటి? అధికారం కోల్పోయిన నాటి నుంచి వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. చేసిన అవినీతి అక్రమాల చిట్టా ఒక్కొక్కటి బయటకు వస్తోంది. కూటమి ప్రభుత్వం అన్నీ తవ్వి తీస్తోంది. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలకు సిఐడి నోటీసులు ఇచ్చింది. నేడో రేపో పలువురు వైసీపీ మాజీ మంత్రులు అరెస్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆడుదాం ఆంధ్ర స్కామ్ విషయంలో రోజా, ధర్మాన కృష్ణదాసులకు సిఐడి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో రెచ్చిపోయి దందాలకు అవినీతికి పాల్పడిన నేతలను వేటాడుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే తప్పు చేసిన వారందరినీ వరుసబెట్టి శిక్షించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే వల్లభనేని వంశీ అనుచరులను, కొడాలి నాని అనుచరులను, జోగి రమేష్ తనయుణ్ణి వివిధ కేసుల్లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తర్వాత ఎవరు అని చర్చ జరుగుతుండగా తర్వాతి అరెస్టు కొడాలి నాని లేదా ఆర్కే రోజా అన్నట్లు చర్చ జరుగుతోంది. ఈ ఇద్దరూ గత ప్రభుత్వంలో చేసిన అవినీతి అంతా ఇంతా కాదన్న ఆధారాలు ప్రభుత్వానికి అందినట్టు సమాచారం. తాజాగా కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేసింది. ఫైబర్ నెట్లో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలొచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే కేంద్ర సర్వీసెస్ నిబంధనలు ఉల్లంఘించినట్టు పేర్కొంది. 2008 బ్యాచ్కు చెందిన ఐఆర్ఏఎస్ అధికారి మధుసూదన్ రెడ్డిని విధుల్లో నుంచి సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 5 ఏళ్లలో ఆ సంస్థ కనెక్షన్ల సంఖ్య సగానికి తగ్గినట్టు లెక్కలు చూపి ఆ మేరకు వసూలైన నెల బిల్లుల మొత్తాన్ని బినామీ ఖాతాకు మళ్లించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న ఆయన ఈ విధంగా ప్రతి నెల 14 కోట్ల చొప్పున 17 నెలల్లో 238 కోట్ల సొమ్మును స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా దీనిపై విచారణను ప్రభుత్వం త్వరలో ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం. ఫైబర్ నెట్ కుంభకోణం వెనుక ఉన్న వైసీపీ పెద్దలందరినీ జైలుకు పంపడం ఖాయంగా తెలుస్తోంది. ఇంకోవైపు గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డ వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టై జైల్లో ఉన్నారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. తమ చేత బలవంతంగా రాజీనామాలు చేయించారని వాలంటీర్ల ఫిర్యాదుతో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపై కేసు నమోదు చేశారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు అరెస్టయ్యారు. మరోవైపు చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన కేసులో జోగి రమేష్ను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, నందిగం సురేష్ వంటి వారు కేసులు ఎదుర్కొంటున్నారు. వీళ్లే కాకుండా ఇంకా నియోజకవర్గాల్లో చాలా మంది ఎమ్మెల్యేలు గత ప్రభుత్వంలో భూములు కబ్జా చేయడం, ఇసుక దందా, కమిషన్లు ఇలా అనేక అరాచకాలకు పాల్పడ్డారు. వారందరినీ గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జగన్ అండ చూసుకుని నాడు జనసేన, టీడీపీ శ్రేణులపై దాడులు, హత్యలకు తెగబడ్డ వారందరినీ కఠినంగా శిక్షించేందుకు రంగం సిద్ధమవుతోందట.
వరుస కేసులు, ఒకరి తర్వాత ఒకరు, ఈ రోజు ఒకరు రేపు ఇంకొకరు. నెక్స్ట్ లిస్టులో వచ్చే పేరు ఎవరిదో వైసీపీ నేతలకు షాక్ మీద షాక్ ఇస్తోంది కూటమి ప్రభుత్వం. అధికారంలో ఉండగా టీడీపీ నేతలను వెంటాడినట్టు ఇప్పుడు ప్రభుత్వం తమను వెంటాడుతుండటంతో ఏం చెయ్యాలో తేల్చుకోలేక దిక్కులు చూస్తున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. కొందరు విదేశాలకు చెక్కేయాలని ప్లాన్ చేస్తుంటే మరికొందరు సొంత నియోజకవర్గంలోనూ కనిపించకుండా తిరుగుతున్నారు. విదేశాలకు చెక్కేయాలనుకున్న దేవినేని అవినాష్ లాంటి వారికి భంగపాటు ఎదురైన సంగతి తెలిసిందే. వైసీపీలో కీలకంగా పనిచేసిన చాలా మందిపై కేసులు నమోదవుతుండటంతో వారంతా జైలుకు వెళ్తే పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది. పార్టీ నేతలపైనే కాకుండా పార్టీ అధినేత జగన్ మీద సైతం అవినీతి కత్తి వేలాడుతున్న సంగతి తెలిసిందే. అసలు జగన్ బయట ఉంటాడా, జైల్లో ఉంటాడా అన్న చర్చ సైతం వైసీపీ వర్గాల్లో ఉంది. జగన్ మీద ఉన్న కేసుల గురించి ప్రత్యేకించి ఎవరికీ చెప్పక్కర్లేదు. ఈడీ కేసులు, సిబిఐ కేసులు నిత్యం ఆయన మెడపై కత్తుల్లా వేలాడుతున్నాయి. జగన్ కేసులన్నీ ఏళ్ల తరబడి కోర్టులో ఉన్నాయి. వాటి విచారణ ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అయితే సీఎంగా ఉన్న 5 ఏళ్లు తాను ప్రతి వారం కోర్టుకు రాలేనని జగన్ తప్పించుకున్నారు. దీంతో గత 5 ఏళ్లలో వాటిలో పురోగతి లేకుండా పోయింది. అయితే ఏపీలో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉండడంతో జగన్ కేసుల విచారణ వేగవంతమయ్యేలా కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే జరిగితే జగన్ జైలుకు వెళ్లిన ఆశ్చర్యం అవసరం లేదన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే వైసీపీ పార్టీకి డేంజర్ బెల్స్ మోగుతున్నట్టే కనిపిస్తోంది. ఒకవైపు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇతర నాయకులు ఎప్పుడు తమపై ఏ కేసు నమోదవుతుందో, ఎక్కడ తమ అవినీతి అక్రమాలు బయటపడతాయో అని హడలిపోతూ ఉండగా, ఇప్పటికే అనేక కేసుల్లో చిక్కుకున్న పార్టీ అధినేత జగన్ సైతం తనపై ఉన్న కేసుల్లో విచారణ వేగవంతమవుతుందని భయం గుప్పిట్లో ఉన్నారట. దీంతో కార్యకర్త మొదలు అధినేత వరకు భయంగా వైసీపీలో పరిస్థితి కనిపిస్తోంది. నాయకులు, అదేవిధంగా ఏకంగా పార్టీ అధ్యక్షుడు సైతం జైలుకు వెళితే మరి వైసీపీ సంగతేంటి? గతంలో జగన్ జైలుకు వెళ్లినప్పుడు విజయమ్మ, షర్మిలలు వైసీపీని నడిపించారు. షర్మిలైతే పాదయాత్ర చేసి జనంలోకి వెళ్లి పార్టీని నిలబెట్టింది. అయితే ఇప్పుడు పరిస్థితి ఇలా లేదు. విజయమ్మ, షర్మిల జగన్కు దూరంగా ఉంటున్నారు. షర్మిలైతే జగన్ పార్టీని బాగా విమర్శిస్తూ వస్తోంది. ఇప్పుడు జగన్ జైలుకు వెళితే పార్టీ 4-5 ముక్కలుగా చీలిపోవడం ఖాయమన్న వాదన సైతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అదే జరిగితే వైసీపీ దుకాణం బంద్ అయినట్లే భావించాలని అంటున్నారు. నేడో రేపో వైసీపీలో చాలా మంది నేతలు జైలుకు వెళ్లడం ఖాయమని, అటు జగన్ సైతం కటకటాల వెనక్కు వెళ్లినా ఆశ్చర్యం లేదని రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు వినిపిస్తున్నాయి. జగన్పై ఉన్న కేసులు ఆషామాషీ కేసులు కానే కావు. వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు, క్విడ్ ప్రోకో కేసులు. నేరం రుజువైతే వాటికి శిక్ష కూడా గట్టిగానే ఉంటుంది. ఒకవేళ విచారణ త్వరగా పూర్తయి జగన్ జైలుకు వెళ్తే ఇక వైసీపీ పార్టీ అన్నదే కనుమరుగవడం ఖాయం. మరి జగన్ జైలుకు వెళ్తాడా వెళ్ళడా? ఇప్పుడు దీనిపై బెట్టింగులు కూడా జరుగుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. జగన్ జైలుకు వెళ్తే పార్టీని నడిపించే నాథుడే ఉండడు. పార్టీలో పెత్తనం కోసం పెద్దారెడ్లు తన్నుకునే పరిస్థితి ఉంటుంది. ఫలితంగా పార్టీ చీలిపోయి వైసీపీ పార్టీ దానంతటా అదే నిర్వీర్యం అయిపోతుంది. మరి ఫ్యాన్ పార్టీ ఫ్యూచర్ ఏమవుతుందో అన్నది కాలమే తేల్చాలి.